హాయ్ ఫ్రెండ్స్, నెట్ఫ్లిక్స్ లో ఎంతో ప్రాముఖ్యత పొందిన ఢిల్లీ క్రైమ్ వెబ్ సిరీస్ 3వ సీజన్ ఈ రోజు రిలీజ్ అయింది. 6 ఎపిసోడ్లు ఒక్కొక్కటి 40 నిమిషాలు పైగా ఉంటాయి. రిచి మెహతా క్రియేటర్ గా చేసిన ఈ వెబ్ సిరీస్ కి తనుజ్ చోప్రా దర్శకత్వం వహించారు. 6 ఎపిసోడ్లు ఉన్న ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. డీసీపీ వర్తికా చతుర్వేది ఢిల్లీ నుంచి అస్సాం సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తారు. తుపాకులు పట్టుకోవడానికి వెళ్లిన ఆమెకి అమ్మాయిల స్మగ్లింగ్ గురించి తెలుస్తుంది. ఆ స్మగ్లింగ్ అంతా ఢిల్లీ నుంచే జరుగుతుందని తెలుసుకొని ఢిల్లీ వచ్చి తనకెంతో సన్నిహితులైన ఇన్స్పెక్టర్ భూపేంద్ర సింగ్, నీతి సింగ్ తో కలిసి ఎలా ఆ అమ్మాయిల అక్రమ రవాణా రాకెట్ ని ఛేదించింది, అలాగే 2.5 ఏళ్ల పాపని దారుణంగా కొరికి తల పగలగొట్టి హాస్పిటల్ పాలు చేసిన వ్యక్తి ఎవడో కనుక్కోవడం కోసం ఏం చేసింది, అలాగే ఆ చిన్న పాప తల్లిని పట్టుకోవడం కోసం పోలీసులంతా ఏం చేశారు అన్నది వెబ్ సిరీస్ లో చూపించారు. ఈ వెబ్ సిరీస్ స్పెషల్ ఏంటి అంటే, ఒక కేసుని సాల్వ్ చేయడం కోసం పోలీసులందరూ పోలీసుల్లో వర్క్ చేయకుండా, ప్రొఫెషనల్ గా వర్క్ చేయకుండా పర్సనల్ గా వర్క్ చేస్తారు. ఈ వెబ్ సిరీస్ లో ప్రతి పాత్ర కూడా నిద్ర మానేసుకొని కేసుని ఎలా సాల్వ్ చేయాలా అంటూ పరిగెడుతూ ఉంటారు. డీసీపీ వర్తికా చతుర్వేది పాత్రలో షఫాలి షా సూపర్ గా చేసింది. అలాగే రసికా దుగ్గల్ కూడా నీతి సింగ్ పాత్రలో సూపర్ గా చేసింది. విడాకులు తీసుకొని దూరంగా ఉంటూ, లోన్లీగా ఉంటూ హ్యాపీనెస్ ని వర్క్ లోనే చూసుకుంటూ ఉంటుంది. ఇక భూపేంద్ర సింగ్ పాత్ర రాజేష్ తైలాంగ్ బాగా చేశారు. గోపాల్ దత్ పాత్ర కానీ, ఆదిల్ హుసేన్ పాత్ర కానీ సూపర్ గా ఉంటాయి. ఇక ఈ వెబ్ సిరీస్ లో స్పెషల్ గా చెప్పుకోవాల్సి వస్తే హుమా ఖురేషి అదరగొట్టేసిందని చెప్పొచ్చు. ఆమె యాక్టింగ్ టాప్. ఓవైపు ఇన్సులిన్ షాట్లు వేసుకుంటూ అమ్మాయిల్ని సప్లై చేస్తూ హత్యలు కూడా చేసే పెద్దక్క పాత్రలో జీవించిందని చెప్పొచ్చు. ఆవిడికి చేసిన మేకప్ కూడా బాగుంటుంది. పై పేదానికి చిన్న కట్టింగ్ ఇచ్చి ఆమె పాత్రకి మేకప్ చాలా బాగా చేశారు. పర్ఫార్మెన్స్ కూడా షఫాలి షాకి పోటీగా అద్భుతంగా చేసింది హుమా ఖురేషి. తెలుగు డబ్బింగ్ బాగుంది. మిగిలిన అన్ని పాత్రలు కూడా ఆకట్టుకుంటాయి. విజయ్ పాత్రలో హుమా ఖురేషికి అసిస్టెంట్ గా నటించిన వ్యక్తి కూడా బాగా చేసింది. గొర్రెలు కాసుకునే పాప పోలీస్ ఆఫీసర్ కార్ చూసి పోలీస్ ఆఫీసర్ కి సెల్యూట్ కొట్టే సన్నివేశం చాలా బాగుంటుంది. 2022 సంవత్సరంలోనే 2,90,000 మంది అమ్మాయిలు భారతదేశంలో కనపడకుండా పోయారంటే ఊహించుకోవచ్చు. అయితే ఈ సిరీస్ లో బ్యాడ్ ఏంటి అంటే, చాలా పెద్ద పోలీస్ ఆఫీసర్ విజయ్ అనే ఒక అమ్మాయిల్ని సప్లై చేసే బ్రోకర్ గన్ పెట్టి చూపించగానే బెదిరిపోయి కిమ్ అనకుండా అలా కూర్చొని ఉండిపోవడం అదొకటి. ఇంకొకటి, ఈ నూర్ని అంత ఘోరంగా కొట్టిన వ్యక్తి ఎవడో, ఆ చిన్న పాప 2.5 ఏళ్ల పాప నూర్ని అంత ఘోరంగా కొట్టిన ఆ వెధవెవడో సిరీస్ లో చూపించకుండా వదిలేశారు. కొన్ని చోట్ల లాజిక్లు కూడా సరిగ్గా లేవనిపిస్తుంది. ఏదో ఉల్లిపాయల లారీ లోడ్ వేసుకొని ఇష్టం వచ్చినట్లు ఎక్కడ పడితే అక్కడ తిరిగినట్లు అమ్మాయిలను వేసుకొని ఢిల్లీ నుంచి బొంబాయి ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతూ ఉంటారు ఈ వెబ్ సిరీస్లో. అలాంటివి దర్శకుడు సరిగ్గా డీటెయిలింగ్గా చూపించడంలో ఫెయిల్ అయ్యాడు. ఇవన్నీ డీటెయిలింగ్గా చూపించలేదు ఈ వెబ్ సిరీస్లో, జస్ట్ చూపించారంతే. చిన్న పాప నూర్ కథ బాధ కలిగిస్తుంది, చూసేవాళ్ళని కూడా ఏడిపిస్తుంది. ఆ పాపను దత్తత తీసుకోవాలనుకున్న నీతి సింగ్ పోలీస్ ఆఫీసర్ కూడా ఏడవడం మనల్ని ఏడిపిస్తుంది. మరింత డీప్గా రీసెర్చ్ చేసి ఇంకా చాలా బాగా తీయాల్సింది ఈ వెబ్ సిరీస్ని. అయినా పర్వాలేదు, లాస్ట్ 2 సీజన్ల స్థాయికి తగ్గట్లుగానే ఉంది. ఫోటోగ్రఫీ బాగుంటుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోతుంది, సౌండ్ రికార్డింగ్ బాగుంది, కలర్ కరెక్షన్ రకరకాలుగా సాగింది. ఒక దగ్గర ఒక కలర్, ఒక దగ్గర వేరే కలర్, ఇలా మారిపోతూ ఉంటుంది. అఫ్ కోర్స్ వర్తికా చతుర్వేది ఏరియాలు మారినట్లుగానే కలర్ కరెక్షన్ కూడా మారినట్లు చూపించారు. క్లైమాక్స్ ను కూడా బాగానే డిజైన్ చేశారు. పెద్దగా థ్రిల్స్ ఉండవు, అలాగని చిల్స్ ఉండవు. ఒకసారి చూడొచ్చు ఈ వెబ్ సిరీస్ ని. తెలుగు డబ్బింగ్ బాగుంది. 6 ఎపిసోడ్లు ఉన్న ఈ వెబ్ సిరీస్ కి నేను ఇచ్చే రేటింగ్ 3/5. స్కూల్ బెంచ్ లో ఎంత గట్టిగా ఉందరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?